ఈ వీడియోలో నేను మీకు పోలినామియల్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చెప్తాను. చాలా ఈజీ, 2 స్టెప్స్లో చెప్తాను. ఇప్పుడు ఈ పోలినామియల్స్ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇది మీకు 10th పాస్ అవ్వాలన్నా కానీ ఇది తెలియాలి, ఇంటర్కి తెలియాలి, ఎంసెట్ రాయాలన్నా తెలియాలి, ఈవెన్ డిగ్రీలో కూడా మనం ఇది పోలినామియల్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు 2 అని ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న 2ని మనం బేస్ అంటాం, పైన ఉన్న 2ని పవర్ అంటాం. ఓకేనా? అలానే ఫర్ ఎగ్జాంపుల్ 3/6 ఉందనుకోండి, కింద ఉన్నదాన్ని బేస్ అంటాం, ఇలా పైన పవర్లో ఉంటే దీన్ని పవర్ అంటాం. ఓకేనా? సేమ్ ఇప్పుడు x² ఉందనుకోండి, కింద ఎక్స్ కింద ఉంది కదా, సో దీన్ని బేస్ అంటాం, అడుగు. ఓకే, బేస్ అడుగు పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పవర్లో ఏముంది, 2 ఉంది. ఓకే, ఇది పవర్ అవుతుంది, పైన ఉంటే పవర్ అవుతుంది. అలానే y/5 ఇది కూడా సేమ్ అంతే, y కింద ఉంది కాబట్టి దీన్ని బేస్ అంటాం, 5 పైన ఉంది కాబట్టి దీన్ని పవర్ అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు స్టెప్స్ రాస్తాను చూడండి, ఈజీగా చేసేద్దాం. 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, ఐడెంటిఫై బేస్ అండ్ పవర్. Step 2, add powers of సేమ్ బేసెస్. ఓకేనా? చిన్న స్టెప్స్, జస్ట్ 2 స్టెప్స్లో చేసేద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ప్రాబ్లమ్స్ చేస్తే మీకే అర్థమైపోయింది. ఇప్పుడు 2 × 2 అంటే ఏమని రాస్తాం మనం, 2² అని రాస్తాం. ఎందుకంటే ఇక్కడ 2 పవర్ 1, ఇక్కడ ఏం లేకపోతే 1 అని అనుకోవాలి, ఇక్కడ కూడా ఏం లేదు, సో 1 అనుకోవాలి. ఇప్పుడు సేమ్ బేసెస్, ఇక్కడ 2 అంటే ఇక్కడ ఇదొకటి చూడండి, ఇదొకటి చూడండి, ఇక్కడ సేమ్ బేస్ 2 ఉంది, ఇక్కడ కూడా సేమ్ 2 ఉంది, సో సేమ్ బేసెస్ కదా. బేసెస్ ఇలా సేమ్ ఉంటే పైన పవర్స్ని యాడ్ చేయాలి. 1 + 1 ఎంత అయితే 2 అయితే. ఇంకో ఎగ్జాంపుల్, 3/6 × 3/4. ఇక్కడ చూడండి బేసెస్. ఫస్ట్ మనం స్టెప్ 1 ఏంటి, ఐడెంటిఫై బేసెస్ అండ్ పవర్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇదొక బేస్, ఇది పవర్, దీని పవర్ అండ్ ఇది దీని పవర్. ఇక్కడ స్టెప్ 2 చూద్దాం. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే సేమ్ బేసెస్ ఉంటే పవర్స్ని యాడ్ చేయమంటున్నాడు. ఇప్పుడు సేమ్ బేసెసా, ఇక్కడ 3 అనేది బేస్, ఇక్కడ కూడా 3 అనేది బేస్, అంటే ఏంది, సేమ్ పవర్స్ ఉన్నాయి, సేమ్ బేసెస్ ఉన్నాయి. ఇలా సేమ్ బేసెస్ ఉంటే పైన పవర్స్ని యాడ్ చేయాలి. ఓకేనా? అంటే ఏంది, 3/6 + 4. ఓకేనా? అంటే 3/10. ఓకే, ఇలా చేయాలి. సేమ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 2/90 × 3/6 × 2/5. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం సేమ్ ఫస్ట్ స్టెప్ అప్లై చేయాలి. ఇక్కడ ఏంటంటే బేసెస్ ఏమేమి బేసెస్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ దీనికి 2 అనేది బేస్, ఇక్కడ 3 బేస్, ఇక్కడ 2 బేస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేమ్ బేసెస్ ఏమేమి ఉన్నాయని చూడాలి. ఇక్కడ వస్తే ఇక్కడ ఈ 2 ఇది ప్లస్ ఇది, ఈ రెండింటికి సేమ్ బేసెస్ ఉన్నాయి. సో ఈ సేమ్ బేసెస్ ఉంటే ఏం చేయాలి, దీనిపైన పవర్స్ని యాడ్ చేయాలి. సో 2 × 2/90 + 5. ఓకే, 2/90 + 5 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ 3 సోలోగా ఉంది, ఇక్కడ దీనికి ఏం 3 లేదు, సో డైరెక్ట్గా 3/6 అని రాసేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే 2/95 × 3/6 ఇలా రాయాలి. ఓకేనా? సేమ్ ఇలానే ఎక్స్ కూడా అంతే ఉంటుంది. సేమ్ ఎక్స్ వై ఇవన్నీ ఒకేలా రాయాలి. ఎక్స్ × ఎక్స్ అంటే ఏంది, x². ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, 1 + 1 ఎంత, 2. నెక్స్ట్ x² + x² × x⁴. ఇదేం చేయాలంటే బేసెస్ సేమ్ కదా, సో పవర్స్ని యాడ్ చేద్దాం. పవర్స్ ఏంటి, 2, ఇంకో పవర్ ఏంటి 5 + 5, ఇలా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొచ్చింది, x⁴. నెక్స్ట్ 5x² × x⁴. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు బేస్ ఏంటి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, అంటే సేమ్ బేసెస్, సో పవర్స్ని యాడ్ చేయాలి. x⁴2 + 7. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, ఈ కాన్స్టెంట్ ఎలా ఉంటే అలా రాయాలి. ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్ ఉంటే దాంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏముందంటే 1 ఉంది, 1 × 5 అంటే 5. సో
ఫైవ్ ఎక్స్ పవర్ 2+7 అంటే 5x పవర్ 2+7 అంటే 9. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 16x³ ఇంటూ 3x⁴. ఇది సాల్వ్ చేయాలంటే ఇక్కడ బేసెస్ సేమ్గా ఉన్నాయో చూసుకోవాలి. సేమ్ ఉంది, ఇది ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది. సో పవర్స్ని యాడ్ చేయాలి. x⁴+4. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్స్ చూద్దాం. కాన్స్టెంట్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ పక్కన రాయాలి. 16 3 48 ఈక్వల్స్ టు ఇప్పుడు x⁴ అంటే 7, 48 x⁴7. ఓకేనా, ఇలా మనం వచ్చే ఈ నెక్స్ట్ పోలినామియల్స్ మొత్తం ఇదే రూల్తో ఇంక అన్ని మల్టిప్లై చేసేద్దాం. ఇప్పుడు కాస్త డోస్ పెంచుదాం. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా x² అంటే అవన్నీ చూసాం కదా. ఇప్పుడు xy అంటే ఏందో చూద్దాం. xy అంటే x ఇంటూ వై. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు x² అంటే ఏంటంటే x² ఇంటూ వై. నెక్స్ట్ x²yz ఇలా ఉందనుకోండి. దీని ఏమని రాయాలంటే x² ఇంటూ వై ఇంటూ జెడ్. ఇలా మధ్యలో ఇలా ఏం లేకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ అని ఇలా వేరియబుల్స్కే ఇది మనం ఇలా మల్టిప్లై చేస్తాం. మిగతా వాటికి ఇలా చేయకూడదు. ఇలా వేరియబుల్స్ XYZ ఇలాంటివి ఉంటేనే మనం ఇలా సపరేట్గా చేయొచ్చు. ఇలా క్రాస్ మార్క్ అదే ఇంటూ మార్క్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు x² ఇంటూ x³ ఉందనుకోండి. దీన్ని ఏం చేయొచ్చు అంటే సేమ్ ఇప్పుడు XYని ఇలా డివైడ్ చేసాం కదా, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి. ఇలా కలిసి ఉంటే మనం దీన్ని డివైడ్ చేద్దాం. దీన్ని డివైడ్ చేస్తే ఏమొచ్చిందంటే x³ దాని తర్వాత పక్కన y ఉంది కదా, కాబట్టి దాన్ని ఇంటూ y అని రాసుకుందాం. ఇప్పుడు అదే రాద్దాం. x² ఇంటూ ఇది రాద్దాం ఇక్కడ x³ ఇంటూ y. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇప్పుడు బేసెస్ ఏమేమి సేమ్ ఉన్నాయండి. దీనికి బేస్ సేమ్ ఉంది. సో పైన పవర్స్ని యాడ్ చేసేద్దాం. దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే పవర్స్ని యాడ్ చేస్తే 2 + 3 ఇది y ఇంటూ y సోలోగా ఉంది కాబట్టి y అనే రాసేద్దాం. ఇప్పుడు x⁴2 + 3 అంటే x⁴5 ఇంటూ y. దీన్ని మనం x⁴5 ఇంటూ y అంటే ఇలా రాయాలి. మీరు సపరేట్గా క్రాస్ మార్క్ అని పెట్టాల్సిన అవసరం లేదు ఆన్సర్లో. ఇలా డైరెక్ట్గా పక్కన డాట్ పెట్టడం లేకపోతే అలా వదిలేసినా కానీ ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ x² ఇంటూ xy ఇంటూ xy². ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి కదా, ఇది కూడా కలిసి ఉంది కదా. ఇక్కడ 2 టర్మ్స్కి కలిసి ఉండడంతో మనం వీటిని డివైడ్ చేద్దాం. ఓకేనా, దీన్ని డివైడ్ చేద్దాం, దీనిని డివైడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే ఏమొచ్చిందంటే x ఇంటూ వై. ఇక్కడ ఏం పవర్స్ లేదు, ఇక్కడ ఏం పవర్స్ లేకపోతే 1 1 అని అర్థం. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ xy² ఉంది కూడా, సేమ్ దీన్ని కూడా అలానే డివైడ్ చేస్తే x ఇంటూ y⁴2 ఉంది కదా, కాబట్టి y⁴2 అని రాయాలి. ఇక్కడ x పవర్ ఏం లేదు కాబట్టి 1 అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అన్నిటిని కలిపి రాద్దాం. ఇదేంటంటే x² మధ్యలో ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చు అంటే x⁴1 ఇంటూ y⁴1 ఇంటూ దీన్ని x⁴1 ఇంటూ y². ఓకే, ఇప్పుడు చూడండి ఏమేమి సేమ్ బేసెస్ ఉన్నాయి చూడండి. దీనికి ఇది x, ఇది x, ఇది x. సో అన్నీ సేమ్ బేసెస్ కదా. సో దీన్ని పవర్స్ని యాడ్ చేద్దాం. x పవర్ ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ ఇప్పుడు y ఇక్కడ సేమ్ బేసెస్ కాబట్టి పైన పవర్స్ని యాడ్ చేద్దాం. y పవర్ ఇక్కడ 1 ఇంటూ ఉంది కాబట్టి +2. ఓకే, ఇలా సేమ్ బేసెస్ ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. ఇందాక రూల్ చెప్పాను కదా, సేమ్ అలా చేయాలి. ఇప్పుడు x పవర్ 2 + 1 + 1 అంటే x⁴ ఇంటూ ఇక్కడ y పవర్ 1 + 2 అంటే 3. దీన్ని లాస్ట్లో మనం x⁴ ఇంటూ y³ ఇలా రాయాలి. ఇది ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చెప్తాను. x²yz ఇంటూ yz. ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఉంటే సేమ్, ఇక్కడ 2 ఉంటే ఇంటూ పెట్టాం కదా, 3 ఉంటే కూడా అలానే ఇంటూ పెట్టాలి. దీన్ని ఏమని రాయొచ్చు అంటే x² ఇంటూ y ఇంటూ z. ఇలా మూడింటిని ఇలా డివైడ్ చేసి మధ్యలో ఇంటూ మార్క్ పెట్టాలి. ఇక్కడ 2 ఉన్నాయి, రెండింటిని కూడా అలానే డివైడ్ చేద్దాం. y ఇంటూ z. ఓకే, ఇప్పుడు అన్నిటిని కలిపి రాద్దాం. x² ఇంటూ y ఇంటూ z. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ y ఇంటూ z.
ఇప్పుడు చూడండి సేమ్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ వైకి సేమ్ బేస్ ఉంది, ఇక్కడ జెడ్కి సేమ్ బేస్ ఉంది, ఇక్కడ ఎక్స్ సోలో, ఇక్కడ ఎక్స్కి ఇంకా ఇక్కడ ఏం బేస్ లేదు, సో x² అని రాసేద్దాం. x². ఇక్కడ వైకి సేమ్ బేసెస్, పవర్ కూడా 1 1. ఇక్కడ ఏం లేకపోతే 1 1 అని, ఓకేనా, ఏం లేకపోతే 1 1 అని, ఇంటూ 1 + 1 y² ఇంటూ z సేమ్ బేసెస్ అండ్ పవర్స్ ఏంటంటే 1 1 1 + 1 2. సో మనకు ఆన్సర్ ఫైనల్గా ఏమొచ్చిందంటే x² y² z². ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్. ఇలా చేయాలి ఇప్పుడు దాకా ప్రతి ప్రాబ్లమ్స్ని. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీరు ఒక పెన్ పేపర్ తీసుకుని ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయడం, ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వచ్చింది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చెప్పేవన్నీ ఇంకా ఈజీగా ఉంటాయి. ముందు మాత్రం ఇది ప్రాక్టీస్ చేస్తే అది చూడండి, లేకపోతే చూడకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు ఏమైనా యూజ్ అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు ఇది పోలినామియల్ పార్ట్ 1, ఇంకా నేను మీకు ఇంకా పోలినామియల్ మల్టిప్లికేషన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 రెండు ఇంకో 2 పార్ట్స్ చెప్పాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ 2 పార్ట్స్ మీకు వీడియో కింద కనిపిస్తాయి. అండ్ మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ అయినా డౌట్స్ ఉంటే ఆ కాన్సెప్ట్ పేరు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను వచ్చే వీడియోస్లో ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ.